రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివైండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానముల చేత కీర్తించబడుతూ ఉన్న కొనియాడబడుతూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు ఏ క్షణమును మమ్మల్ని విడువక ప్రేమించిన దేవుడవు తండ్రి. అయ్యా, ఈ రోజున మేము జరిగించినటువంటి ప్రయాణాల్లో కూడా మీ రక్షణ దయచేశారు. ఈ రోజున మాకు కావలసిన ప్రతి వాటిని కూడా మీ యొక్క మహిమైశ్వర్యంలో సమృద్ధిగా సమకూర్చారు నాయన. ఏ లోటు లేకుండా మమ్మల్ని పోషించారు. ఏ ప్రమాదం మా దరికి రాకుండా మీ దేవదూతల కంచె మాకు దయచేశారు. స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, మరొకసారి కుటుంబం అందరము కలిసి మీ పాద సన్నిధిన సజీవులంగా ప్రార్థించుకునే ఈ విలువైన అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నిన్ను పగపట్టు వారు అవమానభరితులగుదురు అని యోబు గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనము ద్వారా ఆయా లేఖనములను మాకు తెలియజేస్తున్నారు. అవునయ్యా, ఎవరైతే బిడ్డలు ఈ రాత్రి కాల సమయంలో శత్రువుల వలన పగబట్టబడి ఉన్నారో, వారి ద్వారా బాధలు ఎదుర్కొంటున్నారో, వారి ద్వారా హింసలు ఎదుర్కొంటున్నారో, వారి ద్వారా అవమానాలు ఎదుర్కొంటున్నారో, అయ్యా వారే అవమానపడే రీతిగా అయ్యా మీ బిడ్డలైన మా అందరినీ మీరు లేవనెత్తబోతున్నందుకు కృతజ్ఞతలు. వారి ఎదుట తండ్రి గొప్పగా మార్చబోతున్నందుకు వందనాలు. ఎవరైతే బిడ్డలు తండ్రి శత్రువులను బట్టి, వారి ఎదుట ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి భయపడుతూ చింతిస్తున్నారో, వారెవ్వరూ కూడా భయపడాల్సిన అవసరము లేదు అని ఈ లేఖనముల ద్వారా చాలా సుస్పష్టముగా తెలియపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో విశ్వాసంతో నమ్మకంతో ఏకీభవిస్తున్నారో నాయన, వారందరిని బట్టి అడుగుతున్నాం తండ్రి. పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కృప దయచేయండి, బిడ్డలకు సహాయము ఈ రాత్రి కాలంలో అనుగ్రహించండి ప్రభువా. అనారోగ్య సమస్యలతో ఎంతో మంది బిడ్డలు తండ్రి దుఃఖిస్తున్నారయ్యా. హాస్పిటల్స్ లో ఉన్నారు, ఐసీయూలలో జాయిన్ అయిన పరిస్థితుల్లో ఉన్నారు. వారిని దర్శించండి ప్రభువా. వారికి స్వస్థత దయచేయండి నాయన, సంపూర్ణ విడుదల దయచేయండి. ఆపరేషన్స్ నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాం. మీ చిత్తమైతే ఆపరేషన్ లేకుండానే బిడ్డలకు స్వస్థత దయచేయండి తండ్రి. ఆయన ఎవరైతే బ్రెయిన్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారో నాయన, నరాల బలహీనతలతో ఉన్నారో ప్రభువా, అయ్యా ఎవరైతే మైగ్రేన్ హెడేక్స్ తో ఉన్నారో తండ్రి, కంటి సంబంధమైన ప్రాబ్లమ్స్ తో, చెవి సంబంధమైన ప్రాబ్లమ్స్ తో, గొంతు నోరు సంబంధమైన ప్రాబ్లమ్స్ తో ఉన్నారో అయ్యా వారిని దర్శించండి. మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. అయ్యా ప్రార్థిస్తున్నాం, గుండె సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి కూడా విడిపించండి. అయ్యా లివర్ ప్రాబ్లమ్స్ అని, లంగ్స్ ప్రాబ్లమ్స్ అని, అయ్యా కిడ్నీ సమస్యలని బిడ్డలు చింతిస్తున్నారు నాయన, వారిని కూడా దర్శించండి, స్వస్థపరచండి ప్రభువ, తాకండి ప్రభువ. అయ్యా ఎవరైతే చర్మ సంబంధమైన వ్యాధులతో ఉన్నారో, ఎవరైతే రక్త సంబంధమైన వ్యాధులతో ఉన్నారో నాయన, వారికి కూడా యేసు నామంలో విడుదల అనుగ్రహించండి. మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి. షుగర్స్, బీపీస్, థైరాయిడ్స్ అన్ని కూడా మీ కృపను బట్టి నార్మల్ లెవెల్లో ఉండడానికి కృప దయచేయండి ప్రభువ. అదే విధంగా నాయన అయ్యా అరుగుదల లేక తండ్రి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా అయ్యా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఆయన ప్రార్థిస్తున్నాం. ఎవరైతే పీసీఓడి సమస్యలతో ఉన్నారో, పెరాలసిస్ తో ఉన్నారో, భయంకరమైనటువంటి తగ్గనటువంటి రోగాలు, క్యాన్సర్స్ తో ఉన్నారో, యేసు నామంలో సంపూర్ణ విడుదల వారికి వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాం. ఎస్ లార్డ్, అంధకార క్రియలను కూడా నజరేయుడైన యేసు నామంలో లయపరచండి. అయా ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఆశీర్వదించండి. ఆర్థికంగా అప్పుల్లో ఉండి అయా నష్టపోయిన స్థితిలో, మోసపోయిన స్థితిలో ఉన్నారు, వారి జీవితాలను మరలా కట్టండి, లేవనెత్తండి ప్రభువా. అదే విధంగా నాయన కుటుంబపరమైన విభేదాలు, మనస్పర్ధలు కలిగి ఉన్నారు, ప్రేమ లేని హృదయముతో తండ్రి, కఠినమైన హృదయంతో జీవిస్తున్నారు,
వారందరి కుటుంబాల్లో సమాధానాన్ని నింపండి. యవన బిడ్డలకు తండ్రి మారు మనసు దయచేయండి. వృద్ధులకు, చిన్న బిడ్డలకు తోడై ఉండండి. భార్య భర్తల మధ్య గొడవల నుంచి విడిపించండి ప్రభువా. నాయన గర్భఫలం లేని ప్రతి ఒక్క బిడ్డను దర్శించమని, మూసుకుపోయినటువంటి ఆ గర్భాన్ని తెరవమని అడుగుతున్నాం ప్రభువా. నాయన నైట్ డ్యూటీలో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారయ్యా, వారికి కూడా రక్షణ సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా వివిధ దేశాలు వెళ్ళారు నాయన, చదువుకుంటున్నారు, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్నారు తండ్రి. వారు కూడా సురక్షితంగా ఉండే కృప దయచేయండి ఆయన. అదే రీతిన విదేశాలు వెళ్తున్నారు తండ్రి. వారి వీసాలలో, వీసా ఇంటర్వ్యూస్ లో, ఆయా ఇమిగ్రేషన్స్ లో, పాస్పోర్ట్స్ విషయంలో సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా కోర్టు కేసులో చిక్కుబడ్డ ప్రతి బిడ్డను కూడా ఆ కేసు నుంచి తండ్రి విడిపించమని అడుగుతున్నాం. ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మారు మనసు లేక దురలవాట్లు కలిగి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించి వారికి మారు మనసు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నాయన వివాహాల విషయంలో మీ చిత్తాన్ని కనబరచండి. గృహాల కోసం లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం ప్రార్థిస్తుండగా వాటిని మీ చిత్తంలో ప్రతి బిడ్డకు దయచేయమని, మా భారతదేశాన్ని, మా ప్రాముఖ్యంగా దేశ సైనికులను, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించి దీవించమని నాయన మీ కృపను బట్టి మేమందరము కూడా ఈ రాత్రి కాల సమయంలో సేద తీరబోతుండగా సుఖవంతమైన నిద్ర మాకు దయచేయండి తండ్రి. ఎవరికి కూడా నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా, దురాత్మ క్రియల వలన, అంధకార క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన ఎటువంటి సమస్యలు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరు కూడా కంటి నిండా సేద తీరే భాగ్యము మీరే దయచేయమని మరలా ఉదయ కాలాన్ని మీ పాద సన్నిధిన మేమందరము కూడా సజీవులంగా చేరి స్తుతించుకొనగలిగే, ఆరాధించుకొనగలిగే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.